యాంకర్ అనసూయ ఉన్నారు కదా. అది ఒక సినిమాలో రంగమ్మత్త అని, ఆ జబర్దస్త్లో కూడా ఉంటారు కదా యాంకర్ అనసూయ అని. అనసూయ కోసం కడప జిల్లా మైదుకూరు అక్కడ అధికారులు తీసుకున్న ఒక నిర్ణయం, ఆ నిర్ణయం మీద ప్రజలు తిరగబడడం, అదొక పెద్ద రచరచక కారణం అవడం తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంది. అదేంటో కానీ ఎక్కడ ఏ ప్రముఖుడికి సంబంధించిన పర్యటన ఉన్నా, ఏ ప్రముఖుడికి సంబంధించిన కార్యక్రమం ఉన్నా మొదట ఇబ్బంది పడేది, మొదట నానా కష్టాలు పడాల్సింది జనమే. కర్మరా బాబు, సీరియస్లీ. ఇప్పుడు విషయం ఏంటంట, ఈ అనసూయ మైదుకూరులో ఏదో బట్టల షాప్ ఓపెనింగ్ కోసం వెళ్తున్నారట. ఏం ఊరకనే పోతారా? పోరు, డబ్బులు తీసుకొనే పోతారు. వాళ్ళు డబ్బులు ఇచ్చే పిలిపిస్తారు. ఈమె వస్తుందంటే జనం ఎగబడతారు, మనకు మంచి ప్రచారం జరుగుతుంది అని. వీళ్ళంతా బిజినెస్ కార్యకలాపాల కోసం ఒక కార్యక్రమం పెట్టుకుంటే దానికి జనానికి నరకం చూపెడతారు. ఇప్పుడు అనసూయ బట్టల షాప్ ఓపెనింగ్కి వస్తూ ఉంటే దానికంటే ముందే ఆ బట్టల షాప్ ప్రారంభానికి ముందే ఆ మైదుకూరు బస్ స్టాండ్ మెయిన్ ద్వారం ఉంటుంది కదా, మైదుకూరు బస్ స్టాండ్ ఉంటుంది, మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, దాన్ని మూసేశారట. ఆ మెయిన్ ద్వారాన్ని మూసేశారట. అయితే మైదుకూరు అనేది ఫుల్ రద్దీ ప్లేసు, మైదుకూరు ఫుల్ రద్దీ ప్లేసు. ఆ బస్ స్టాండ్కి వచ్చిపోయే జనానికి అర్థం కాలే మెయిన్ ద్వారం ఎందుకు మూసేశారు ఏంటి అని, అర్థం కాలేదట. కాకపోతే ఏంది అని అంటే అక్కడ అనసూయ వస్తారు, ఫుల్ జనం, ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎందుకు మూసేశారు, ఆమె ఇల్లు ఎందుకు మూసేశారు అండ్ ఈరోజు పేరెంట్స్ టీచర్స్ ఆ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఆ కార్యక్రమం కోసం పిల్లలతో కలిసి వచ్చిన తల్లిదండ్రులు వీళ్ళందరూ ఆడ బస్సులకి ఎక్కి దిగి ఆడ అసలు ద్వారమే మూసేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అక్కడ కొందరు స్థానికులు, ప్రజలు అధికారుల మీద గట్టిగా అడిగి తిరగబడితే మాకు పైనుంచి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము చేశాము, మేమేం చేయలేము అని అన్నారట. మరి దీని మీద ఫిర్యాదులు కూడా చేస్తున్నారట ఆర్టీసీ ఉన్నతాధికారులకు. ఫైనల్గా మరి దీనికి బాధ్యులైన వాళ్ళ మీద చర్య తీసుకుంటారేమో తెలియదు, కానీ ఇవేం వ్యవహారాలో మనకు అర్థం కాదు. వాళ్ళేదో వ్యాపార కార్యకలాపాల కోసం అయితే ఇక్కడ జనాన్ని ఇబ్బంది పెట్టడం ఏంటో బాసామి, జనాన్ని ఇబ్బంది పెట్టడం ఏంటి, ఆమె అయితే దీని మెయిన్ ద్వారా మూసేయడం ఏంటి? చెప్పాను కదా, ఏమొచ్చినా జనం మీదే పడండి.